ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం. మా హస్బెండ్ కి పిల్లలకి హాలిడే అనేసి మా హస్బెండ్ బయట తీసుకెళ్తున్నారు. కానీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మా పిల్లలకి తెలీదు. సర్ప్రైజ్ వాళ్ళకి. ఓకేనా? వీళ్ళకి నచ్చుద్దో లేదో చూద్దాం. ఓకేనా? దీనికంటే ముందు మేము రెడీ అయింది ఈ వీడియో చూపిస్తాను, చూడండి. ఓకే? మమ్మీ పప్ప తీసుకెళ్తా అన్నారు. ఏమో నాన్న, నాకు కూడా తెలియదు. నీకు చెప్పలేదా? ఏ టైం తీసుకెళ్తారంట? 4 o'clock అన్నాడా? మరి వెయిట్ చేయి, సరేనా? మా హర్షిత్ ఏమో 1 hour అవుతుంది అన్నం తింటున్నాడు. ఇంకా అన్నం తినడం కూడా అయిపోలేదు. చూడండి, ఈరోజు ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై అయినా కూడా అన్నం పోవట్లేదు మా అబ్బాయికి. మేము ఇప్పుడు ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళగానే మా పిల్లలు ఏదో ఒకటి కొని, మమ్మీ ఆకలి వస్తుంది అంటారు. అందుకే ముందు జాగ్రత్త కొద్దీ పాలు చాకోస్ వేసాను. తింటున్నారు. ఇది తింటే కనీసం కాసేపు అయినా సైలెంట్గా ఉంటారనేసి. తినండి, టైం అవుతుంది మళ్ళీ. మరి మీ ఇష్టం. కొట్టుకుంటున్నారు, ఊరికే కొట్టుకుంటారు. మెల్లగా. ఇప్పుడే బయలుదేరాము మేము ఇంటి దగ్గర నుంచి. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. మా హర్ష మా అక్కి వెనక కూర్చొని ఏమో చేస్తుంది. ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చుంది ఆరామ్స్గా. సే హాయ్ నాన్న. హాయ్. హస్బెండ్ కోల్గేట్ ఆడిస్తాను. చూడండి, చూడండి ఈవినింగ్ టైంలో సన్సెట్ ఎలా ఉందో. అరౌండ్ 5 o'clock అవుతుంది ఇప్పుడు. హర్షిత్ చూడండి, మా అక్కి అటు సైడ్ కూర్చొని విండో నుంచి బయట చూస్తా ఉంది. మా హర్ష అయితే మా మమ్మీ ఫ్రంట్ సీట్ ఇచ్చే బాగుంది, నాకు అసలు బ్యాక్ సీట్ ఇచ్చింది అని చెప్పేసి చూస్తా ఉన్నాడు. అసలే కొత్త షర్ట్ వేసుకొని మంచిగా ఫార్మల్ లుక్ బాగా రెడీ అయ్యాడు. మార్నింగ్ మంచిగా రెడీ అయిపోతే చర్చ అయిపోయింది అప్పటికి. ఏమో చెప్తుందంట, చెప్పు. మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసారా? పప్ప ఎటో తీసుకెళ్తా అన్నాడు కదా. ఒకసారి బయటికి చూడండి ఎక్కడికి వచ్చాము. ఎన్టీపీసీకి ఈవినింగ్ టైంలో మీ స్కూల్కి వెళ్తున్నాం తెలుసా? స్కూల్ హాలిడే ఈరోజు. మరి ఎక్కడికి వెళ్తున్నాం? ఎన్టీపీసీలో పార్క్ వెళ్తున్నాం మేము. ఎన్టీపీసీ లెట్స్ గో. ఎన్టీపీసీ పార్క్ వెళ్తున్నాము మేము. పార్క్ రీచ్ అయ్యాము. ఇదంతా కూడా ఫుల్ పార్కు, చాలా పెద్దగా ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. సేమ్ ఆడుకునేవైతే సేమ్ అవే ఉంటాయి మా దగ్గర పార్క్లో ఉండేవే. కానీ ఏంటంటే పిల్లలకి ఒక హ్యాపీనెస్, వేరే ఒక పార్క్ వెళ్ళాము అని చెప్పేసి దానికోసమే ఇక్కడికి వచ్చాము. చూద్దాం ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో. మా వాళ్ళు ఆరామ్స్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. నేనేమో వెనక కర్చీఫ్, బాటిల్ ఇవన్నీ మోసుకొని రావాలి మా పిల్లల కోసం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక ఒక బాటిల్ అయితే ఉంటుంది. అదేంటో రాగానే వాటర్ అంటారు, అవంటారు, ఇవంటారు తీసుకురాకపోతే. ఇదంతా నైట్ టైంలో ఇంకా బాగుంటుంది. ఇవన్నీ లైట్స్ అన్నీ వస్తాయి. వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ టైం వరకు మనం వెళ్ళే టైం వరకు లైట్స్ వస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది నైట్ టైంలో అనేసి. ఇదంతా కూడా పార్క్. మా హర్ష ఉయ్యాల ఊదాడంట, వాళ్ళ డాడీ ఊపుతున్నారు. అక్కి టర్న్ చూడండి. మా అక్కి మంచిగా ఊగుతుంది. మా హర్షనేమో భయపడి జంప్ చేశాడు అందులో నుంచి. ఇక్కడ చూడండి, వేరే వాళ్ళ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా కాసేపు అయిన తర్వాత లైట్స్ అన్నీ వెలిగితే అప్పుడు చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకుంటాను, ఫోటో సెషన్ చేస్తున్నారు.
ఫోటో సెక్షన్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం గ్రీనరీ లాగా చాలా బాగుంటుంది. మేము 2 years బ్యాక్ వచ్చాము ఇదే పార్క్కి. అప్పుడు ఈ టైల్స్ ఇంకా వేస్తున్నారు. అప్పుడు ఇదంతా కూడా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఉండే టైల్స్ వేయడం అది ఇది అంతా ఉంది. ఈ గ్రీనరీ అంతా కూడా లేకుండే స్టార్టింగ్లో వచ్చాము. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయింది లైట్స్తో అలా ఇలా. చూడండి మా హస్బెండ్ బాటిల్ నేను పట్టుకున్నా కష్టపడుతుందని చెప్పేసి పాకెట్లో పెట్టుకొని నడుస్తున్నారు. చూడండి ఇక్కడ ఈవినింగ్ టైంలో వాలీబాల్ ఆడుతున్నారు. ఇంకా ఉంది ఫుల్, ఎంత నడిచినా కూడా అవ్వట్లేదు, కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఇంకా. ఇక్కడ టైగర్ పిక్చర్ ఎలా ఉంది చూడండి, టైగరు, లయన్, ఇక్కడ ఇంకో లయన్, ఇంకో టైగరు, ఇక్కడ చూడండి గోట్స్ అన్ని గోట్స్, జింక, గోట్స్, డీర్, పిక్స్ చాలా బాగున్నాయి కదా. పిల్లలు వెళ్ళిపోతూనే ఉన్నారు, అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇది నడిచేసరికి కాళ్ళన్నీ వస్తున్నాయి నాకైతే ఇక్కడ నుంచి అక్కడ దాకా. మా హర్ష టైగర్ మీద ఎక్కుతా అని చెప్పేసి ఎక్కాడు. ఏమైందో ఎక్కబుద్ధి అవ్వట్లేదా మరి, ఇరుగుతుందని చెప్పి భయం అవుతుందో తెలియదు కానీ ఎక్కట్లేదు ఇంకా. ఏమైంది ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పేసి భయపడ్డాడు. ఇటు ఓకే, ఇప్పుడు మా అక్కి టైగర్ మీద ఎక్కుతుందంట, కానీ మా అక్కికి ఎక్కడానికి రాదు. చూడండి ఇప్పుడు ట్రై చేస్తుంది, కాళ్ళు లేవట్లేదు, లేస్తుంది, ఎక్కుతుంది, ఎక్కట్లేదు. ట్రై చేస్తున్నాడు ఎక్కిపోయడానికి, ఇంకా అయినా కూడా తనకి ఎక్క రావట్లేదు, హైట్ ఉంది కదా. ఇక వాళ్ళ పప్పా వెళ్ళాడు ఎక్కిపోయడానికి. ఏమంటే నా బిడ్డ ఎందుకు ఎక్కద్దు అని చెప్పేసి వెళ్ళి మరీ ఎక్కిపించారు. హాయ్, సే హాయ్ అక్కి, హాయ్ హర్ష. చూడండి ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో, లైట్స్ ఆన్ అయ్యాయి, ఇంకా మొత్తం లైట్సే ఉన్నాయి.
ఇంకా చీకటి పడ్డ కొద్దీ మొత్తం లైట్స్ తోటి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పటికైతే చూడండి ఎలా ఉన్నాయో లైట్స్ అయితే. మొత్తం లైట్స్ గ్రీనరీ చాలా బాగుంది. ఫ్యామిలీస్తో ఈవినింగ్ వచ్చి టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. చీకటి అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. మా అమ్మాయి రీల్స్ కోసం రీల్స్ చేస్తుంది. ఇంకా అయిపోతే వెళ్ళిపోవడమే. అక్కడ స్ట్రైట్ ఉంది చూడండి కదా, అది మా స్కూల్ ఫ్రెండ్స్. ఇప్పుడే పార్క్లో నుంచి బయటకు వచ్చాము. మా హస్బెండ్ ఏమో టిఫిన్ తినిపిస్తా అని చెప్పి అంటున్నారు. మా పిల్లలేమో బిర్యానీ కావాలంటున్నారు. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో ఇక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. చూడండి, పిల్లలు రెస్టారెంట్ అని చెప్పంటే హైకింగ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇదిగోండి మా పిల్లలు. హాయ్. లోపలికి వెళ్దాం. ఇంకా ఇది ఎంట్రన్స్. స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఎంట్రన్స్ ఇంకా ఇక్కడ క్యాబిన్లో అయితే కూర్చున్నాము. మా అక్కి ఇగో నీరసంతో పడిపోతుంది. ఇంకా ఇప్పుడు బిర్యానీ చూస్తేనే లేస్తుంది, అప్పటిదాకా లేవదు. ఇంకా అక్కి ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఏం ఆర్డర్ చేసామంటే స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ చూడండి, సూప్ ఆర్డర్ చేశారు మా హస్బెండ్. ఇప్పుడే సూప్ వచ్చింది. మా అక్షిత అయితే స్టార్టర్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి చూస్తూ ఉంది. అకి
ఇక్కడ ఏదో పజిల్ ఉంది, ఆ పజిల్ సాల్వ్ చేస్తూ ఉంది. చాలా సీరియస్గా చేస్తూ ఉంది దాన్ని. స్టార్టర్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి చూస్తూ ఉంది. అకి ఇక్కడ ఏదో సీరియస్గా చేస్తూ ఉంది దాన్ని. మళ్ళీ బాగుందా? సే సీసా నీకు రాలేదా? నాకు రాలేదండి. వద్దా? అక్కి అక్కి వాట్ యు వాంట్? నాకు వద్దు. లేదు, ఛార్జింగ్ లేదంట, అయిపోతుంది. ప్రేమ్, హౌ ఇస్ ద సూప్? సూపర్. వాట్ యూ సూప్ యు ఆర్ డ్రింకింగ్? చికెన్ మ్యాంచో సూప్స్ అని ఈ చికెన్ సూప్ ఇచ్చి ఇవి ఇస్తారు. మ్యాంచోసా? మ్యాంచోస్ ఇస్తారు. ఇవి ఇట్లా వేసుకొని పెప్పర్ లేదు, పెప్పర్ ఉంటే సూపర్. ఓకే, ఎంజాయ్. స్టార్టర్స్ ఆర్డర్ చేసాము, స్టార్టర్స్ వచ్చాయి. క్రిస్పీ కార్న్, చికెన్ లాలీపాప్, చికెన్ లాలీపాప్. ఏమైందిరా? ఏం రాలేదా అక్కి? ఎందుకురా? ఎందుకు? స్టార్టర్స్ ఫినిష్ అయిపోయాయి, బిర్యానీ కోసం వెయిటింగ్. కూడా ఏం రాలే? ఏం తినలేదా? ఓకే, బిర్యానీ వచ్చినాక కలుద్దాం. ఓకే, సే బాయ్. హైకింగ్ స్పెషల్ బిర్యానీ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం, పీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చారో అసలు, బాగుంది. స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ. ఎలా ఉంది హర్షిత్? ఎలా ఉంది నాన్న? యూ లైక్ ఇట్? చిన్నడా, వాట్ అబౌట్ యూ? యూ లైక్ ఇట్? వావ్, సూపర్. ఇప్పుడు టైం వచ్చేసి 8:32 అవుతుంది. మా డిన్నర్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలిన వీడియో కంటిన్యూ చేస్తాను. చూసారా, నైట్ టైంలో గోదావరి చూడండి ఎంత లైటింగ్స్తో ఎంత బాగుంటుందో. ఇప్పుడు టైము 8:30 అవుతుంది, కానీ రోడ్డు మీద కూడా చాలా తక్కువ జనాలే ఉన్నారు. అంతే. చూడండి రోడ్ అంతా ఎంత చీకటిగా ఉందో. రోడ్డు మీద ఒక్కరు కూడా లేరు అసలు. ఈ టైంలో ఫ్యామిలీతో బైక్ మీద రావడం అయితే కొంచెం భయంగానే అనిపిస్తుంది. అసలు ఈ టైంలో ఇటు సైడ్ ఏరియాలో ఎవరు ఉండరు. ఒక డ్యూటీకి టైంలో అయితే, డ్యూటీ వెళ్ళే టైంలో, వచ్చే టైంలో మాత్రమే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యాము. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. పిల్లలకి ఆయిల్ పెట్టేశాను. రేపు మార్నింగ్ స్కూల్ కదా, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే ఆయిల్ పెట్టేసుకున్నారు, అయిపోయింది. ఇది మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.